బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా ఉన్న మత్స్యకారులు ఎట్టకేలకు విశాఖ చేరుకున్నారు. భారత్ బంగ్లాదేశ్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం జైలు అధికారులు భారతదేశానికి చెందిన 23 మంది మత్స్యకారులను ఆ దేశ కోస్ట్ గార్డుకు అప్పగించడం తెలిసిందే. వారిలో విశాఖకు చెందిన వారు 9 మంది ఉన్నారు. విడుదలైన వారిలో 14 మంది పశ్చిమ బెంగాల్కు చెందిన వారున్నారు. విశాఖ మత్స్యకారుల బోటు అక్కడే మోంగ్లా పోర్టు వద్ద ఉండిపోవడంతో వారిని అక్కడికి తీసుకువెళ్లారు. బోటు మొత్తం పాడైపోవడంతో మత్స్యకారులు అక్కడే మరమ్మతులు పూర్తి చేసి విశాఖ తీరానికి చేరారు. భారత తూర్పు కోస్తా మరపడవల యజమానుల సంఘం అధ్యక్షుడు వాసుపల్లి జానకరం బంగ్లాదేశ్ వెళ్లి విడుదలైన మత్స్యకారుల విడుదల కోసం అక్కడి అధికారులతో చర్చలు జరపడం తెలిసిందే. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఫోన్ చేసి మత్స్యకారులతో మాట్లాడారు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ సమీపంలో గల జాలరిపేటకు చెందిన సత్యనారాయణ బోటులో విజయనగరం జిల్లాకు చెందిన మత్స్యకారులు ఎం చిన్నప్పన్న, సూరాడ అప్పలకొండ, సూరపతి రాము, వాసుపల్లి సీతయ్య, నక్కా రమణ, మరిపల్లి ప్రవీణ్, రమేష్, చిన్నప్పన్న, మైలపల్లి అప్పన్న అక్టోబర్ 13న చేపల రేవు నుంచి వేటకు వెళ్లారు. వీరు సముద్రంలో 3 వారాల పాటు చేపల వేట సాగించాల్సి ఉంది. కానీ పొరపాటున గత ఏడాది అక్టోబర్ 22న వీరు బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించారు. విశాఖ జిల్లా మత్స్యశాఖ అధికారుల తీరు పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో జైలు పాలైన మత్స్యకారుల కుటుంబాలకు వీరు ఎలాంటి భరోసా ఇవ్వలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ అధికారులు వీరిని అరెస్టు చేసి బాగర్హట్ జైలుకు తరలించారు. వీరు 3 నెలల పాటు జైల్లో ఉన్నారు. భారత్ బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న పరిణామాల నేపథ్యంలో వీరి విడుదలపై సందేహాలు ముసురుకున్నాయి. విశాఖ, విజయనగరం ఎంపీలు శ్రీ భరత్ అప్పలనాయుడు, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మత్స్యకారుల విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లకు వివరించారు. వారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడంతో మత్స్యకారుల విడుదలకు మార్గం సుగమమైంది. తూర్పు కోస్తా మరపడవల యజమానుల సంఘం అధ్యక్షుడు వాసుపల్లి జానకరం బంగ్లాదేశ్ వెళ్లి వీరి విడుదలకు కృషి చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. లాస్ట్ టైం ఫిషింగ్ చేసుకుంటూ బతుకుదేరు కోసం వెళ్ళి బంగ్లాదేశ్ కి దొరికిపోవడం జరిగింది. వాళ్ళు 3.5 నెలలు 4 నెలల తర్వాత వాళ్ళ బయటికి విడుదలవడం జరిగింది. వాళ్ళని కలిసాం. ఈ చిన్నారాయణ పెద్ద మనిషి కలిసాం. ఈయన ఏం చెబుతున్నారంటే మాకు తగిన ఆర్థిక సాయం కల్పించమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అలాగే అదే విధంగా ఈయనకి ఏదైతే బోట్లు ఇచ్చారో ఆ బోట్లో ఉన్న మిషన్ ని వీళ్ళు ఆన్ చేయట్లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎందుకు జరగట్లేదని అడిగితే మాకు పూర్తి అవగాహన లేదని చెబుతున్నారు. దాని మీద ఫిషరీస్ జేడీ దగ్గర తీసుకెళ్లి ఆయనతో మాట్లాడి వీళ్ళకి అవగాహన వచ్చే విధంగా, ట్రైనింగ్ ఇచ్చే విధంగా మేము భారతీయ జనతా పార్టీ నుంచి కృషి చేస్తాం. మాటలు రావట్లేదు. అసలు ఎవరు చెప్తే మాకు బాధలు తీరుతాయి అన్నట్టు ఉన్నది అనమాట. ఇప్పుడు కూడా అసలు కంటి మీద నిద్ర లేదు మనిషికి. ఎంతో శోభకు గురైపోయి ఉన్నాం. కానీ ఏ మాట చెప్పాలనుకున్నా అర్థం అవ్వట్లేదు మాకు. అక్కడ చూడడం అయితే ఇక్కడ ఇంటికాడ ఉన్నదానికి జైల్లో ఉండేది పోలి తేడా కదా. బయట ఉన్నదానికి జైల్లో ఉన్నదానికి ఇప్పుడు ఒక పక్షిలాగా ఉన్నట్టు ఉన్నాం మేము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పక్షి అయినా సరే, ఒక చెట్టు అయినా సరే గేట్ తీసి వదులుతారు పౌరన్ టైప్లో. మాకు అది కూడా సాయిస్ లేదు, ఫోన్ సౌకర్యం లేదు. ఒక ఫ్యామిలీ ఎలాగ ఉంటుందో, పిల్లలు ఎలాగ ఉంటున్నారో అసలు టెన్షన్ గా ఉండేది. పడుకుంటే నిద్ర రాదు, నిద్ర వచ్చినా పడుకోలేకపోతున్నాం. ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఫుడ్ అందిది కాదు, ఫుడ్ అయితే అసలు ఎక్కిది కాదు. అక్కడ ఫుడ్ మాత్రమే తిన్నా కానీ అసలు మనిషిని బతకడానికే తిన్నాం అన్నట్టు ఉండేది అనమాట. అక్కడ ఒక లాంగ్వేజ్ ప్రాబ్లం. నీతో మాట్లాడదామన్నా సరే మాట అర్థమయ్యేది కాదు. మా బాధ చెప్పుకుందామని చేసేటివాడికి అసలు వాళ్ళకి అర్థమయ్యేది కాదు. వాళ్ళ మాటలు మాకు అర్థమయ్యేవి కాదు. అలా జరిగిపోయింది. మా సిచ్యువేషన్లో కూడా ఇంత తొందరగా మరి ప్రభుత్వం తీసుకువచ్చింది. మరి ఇక్కడికి వచ్చి మానసికంగా చాలా దెబ్బపడిపోయి ఉన్నాం. అక్కడ మరి ప్రభుత్వం మరి ఏడ్ చేస్తుంది కూడా ప్రభుత్వం, దాన్ని బట్టి చూస్తాము. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగింది. ఆర్చి పెట్టాం. తర్వాత ఏం జరుగుతుందో తట్టి మీ మీడియా పెట్టి మరి మాకు ఏదో అంత చేసినట్టుంటే మీద కాస్త ప్రభుత్వం వల్ల మా మీద కొద్దిగా వేటకెళ్ళే నిషేధం అంత తగ్గుతుంది. లేదంటే అక్కడ పరిస్థితి అక్కడ ఎలా బాధపడ్డాం ఇక్కడ ఎలా బాధపడడం జరుగుతుంది అనమాట. కూటమి ప్రభుత్వం ఆదుకోలేని పరిస్థితిలో ఉంటే